ఆంధ్రాలో సమాజ్వాదీ పార్టీని తీసుకొస్తారు. గాంధీ సైకిల్ గుర్తే దీంతో తెలుగుదేశం గుర్తుపోతుందంటూ కొంతమంది చెప్తుంటే నేను మొన్ననే చెప్పా. అంత సీన్ లేదు. అది అసాధ్యమైన పని. ఆల్రెడీ ఉన్నటువంటి గుర్తున్నటువంటి దాని లేదు. ఇంకోటి అది జాతీయ పార్టీ అన్నటువంటిది గతంలో ఇప్పుడు సాధ్యం కాదు అన్నటువంటిది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వివరణాత్మకమైనటువంటి కథనాన్ని శివరాచార్యులు గారు అందించింది. ఒకసారి చూద్దాం. రాజకీయ పార్టీ స్థాపించడం సులభం కానీ స్టేటస్ను కాపాడుకోవడం చాలా కష్టం. రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత దాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలంటే నెంబర్ 1 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలి. 50 కన్నా తక్కువ శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న రాష్ట్రం అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి. 20 కన్నా తక్కువ లోక్సభ స్థానాలు ఉంటే కనీసం 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలి. పై మూడింట్లో ఏ ఒక్క కండిషన్ మీట్ అయినా ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపిస్తుంది. తదుపరి ఎన్నికల్లో కామన్ సింబల్ ఇస్తుంది. ఇకపోతే రాష్ట్ర పార్టీల గుర్తింపు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం వ్యాలిడ్ ఓట్లో 6% ఓట్లు సాధించడంతో పాటు 2 సీట్లు గెలవాలి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3% ఓట్లు లేదా 3 సీట్లు సాధించాలి. ఆ రాష్ట్రంలో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం వ్యాలిడ్ ఓట్లో 6% ఓట్లతో పాటు ఒక లోక్సభ స్థానాన్ని గెలవాలి. అదే సందర్భంలో ఆ రాష్ట్రంలో ప్రతి 25 లోక్సభ స్థానాలకు ఒక సీటు గెలవాలి. లోక్సభ లేదా శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో మొత్తం వ్యాలిడ్ ఓట్లో 8% ఓట్లు వచ్చి ఉండాలి. పై 5 నియమాల్లో ఏ ఒక్కటి సాధించినా ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి రాష్ట్ర పార్టీ గుర్తింపు దక్కుతుంది. బీఆర్ఎస్కి ఆంధ్రాలో గుర్తింపు లేదు. రేపు లోక్సభ ఎన్నికల నాటికి టీడీపీ వైసీపీలకు తెలంగాణలో కూడా గుర్తింపు పోవచ్చు. అయితే జాతీయ పార్టీ గుర్తింపు లెక్క చూస్తే లోక్సభ ఎన్నికల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. మొత్తం చెల్లిన ఓట్లో 6% ఓట్లు సాధించడంతో పాటు ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం 4 అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీకి గుర్తింపు పొందాలి. సాధారణ ఎన్నికల్లో లోక్సభలోని మొత్తం సీట్లో కనీసం 2% సీట్లను కనీసం 3 రాష్ట్రాల నుంచి గెలవాలి. పై 3 నియమాల్లో ఏ ఒక్కటి సాధించినా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి రాష్ట్ర పార్టీ గుర్తింపు దక్కుతుంది. గత ఏప్రిల్ ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం దేశంలో కేవలం 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ కూడా లేదు అందులో. ఈ లిస్టులో సమాజ్వాదీ పార్టీ లేదు. సమాజ్వాదీ పార్టీ జాతీయ పార్టీ కాదు. జాతీయ రాష్ట్ర హోదా అనేది ప్రతి ఎన్నిక తర్వాత మారుతుంటుంది. ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం ఒక జాతీయ పార్టీకి మరో రాష్ట్ర పార్టీకి ఒకటే గుర్తు ఉన్న సందర్భంలో రాష్ట్ర పార్టీకి ఆ గుర్తు దక్కుతుంది. ఉదాహరణకు సైకిల్ గుర్తున్న సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన టీడీపీకే సైకిల్ గుర్తు దక్కుతుంది. కారణం సమాజ్వాదీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు లేదు. 2004 ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణకు గద్వాల్ టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా గద్వాల్ టికెట్ తెరాసకు దక్కింది. అరుణ్ గారు సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు, కానీ సైకిల్ గుర్తు దక్కలేదు. కొబ్బరికాయ గుర్తు దక్కింది. అదే ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ అభ్యర్థి దక్కని శశిధర్ రెడ్డి జనతా పార్టీ తరఫున పోటీ చేయగా ఆయనకు జనతా పార్టీ గుర్తు నాగలి పట్టుకున్న రైతు సింబల్ దక్కింది. కారణం ఆ గుర్తున్న రాష్ట్ర పార్టీ మరొకటి లేకపోవడం. స్థూలంగా జాతీయ పార్టీ పోటీ చేసిన రాష్ట్ర పార్టీ సింబల్ రాష్ట్ర పార్టీకే దక్కుతుంది. అది తెలుగుదేశం సింబల్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు.